Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. అంటే మనిషిగా పుట్టినప్పుడు కొన్ని కష్టాలు డెఫినెట్గా ఎదురవుతాయి, కానీ మనిషిలో ఇన్ని రకాలుగా పుడతారనేది కూడా నిజంగా ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలిసింది. ఆడపిల్లని చూసినట్టు చూడడం కానీ, నేను చేసిన డాన్స్ నచ్చి నా వెంట పడడం కానీ కొంతమంది అబ్బాయిలు, అవన్నీ కూడా నాకు చాలా బాధ అనిపించేది అనమాట. ఒక మగాడిగా పుట్టినప్పుడు నిజంగా ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండే? అవును, నేను మగాడినే, కానీ నా శరీరం ఆడ శరీరం. ఆడ రూపంతో పుట్టినటువంటి మీరు ఒక మగవారు, మీ ప్రతిబింబాన్ని ఒక్కసారిగా అద్దంలో చూసుకున్నప్పుడు ఆ క్షణం నిజంగా ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే ఎప్పుడు కూడా నాకు నేను అద్దంలో ఒక్కసారి కూడా చూసుకోలేదు. అయినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నాకు శత్రువులా కనబడేవాళ్ళు. మా అమ్మ నాన్నలకు కూడా సంతోషం లేదు, నాకు కూడా సంతోషం లేదు. ట్రాన్స్మెన్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా హార్మోన్స్ అనేది ఎందుకోసం తీసుకోవాలి అని అంటే, హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో మనం పొద్దున లేస్తే మన కోసం, మన ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడతాము, శ్రమిస్తుంటాం. కానీ ఈయన మాత్రం నేను బాగుండాలి, నా కమ్యూనిటీ బాగుండాలి అని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తూ, సో అందరితో సమానంగా మాకు కూడా హక్కులు కావాలని ఇంకా పోరాడుతూనే ఉన్నారు. సో కమ్యూనిటీ కోసం ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు అనేది కూడా ఆ విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆయనే హీస్ నడదన్ కిరణ్ రాజ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. యా, ఇప్పుడున్న సమాజంలో అందరికీ ఆయన ఒక మార్గదర్శనం కూడా. సో నిజంగా ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. సో ఒకసారి వారి ప్రయాణం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. యా, చాలా విన్నాను అసలు ఇప్పటిదాకా, అంటే చైల్డ్హుడ్ నుంచి ఇప్పటిదాకా కూడా. సో కమ్యూనిటీలో నాలా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కమ్యూనిటీ కోసం ఇంకా పోరాటం చేస్తూ అందరికీ సమాన హక్కులు ఏదైతే ఉన్నాయో మాకు కూడా ఆ సమాన హక్కులు కలగాలని చెప్పేసి మీరు నిరంతరం శ్రమిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే కష్టపడుతున్నానో దానికి గుర్తింపు రావడం అనేది నాకు కూడా చాలా సంతోషం. నాకు గుర్తింపు కంటే ముందు మా వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా బ్రతికే రోజు రావాలని నేను కలగంటున్నాను. షూర్, డెఫినెట్గా. అండ్ సో ముందుగా అసలు మీ జర్నీ నాకు తెలుసుకోవాలని ఉంది. సో చాలామంది జర్నీస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మీ జర్నీలో అంతకు మించి అంటే చెప్పుకోలేని బాధలు, కష్టాలు కూడా ఉన్నాయని విన్నాను. సో అంటే మనిషిగా పుట్టినప్పుడు కొన్ని కష్టాలు డెఫినెట్గా ఎదురవుతాయి, కానీ మనిషిలో ఇన్ని రకాలుగా పుడతారనేది కూడా నిజంగా ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసింది. అంటే ఈ సోషల్ మీడియా రావడం, అవేర్నెస్ పెంచడం, దానివల్లనే అంటే జనాలకు ఓహో మనుషులలో ఇన్ని రకాలు కూడా ఉన్నారా, ఇలా కూడా పుడతారా అని. సో దేవుడు చేసిన తప్పుకి మనం ఏం చేయలేం కాబట్టి, సో చేసింది మనం అంటే సొసైటీలో మనం ఎలా చేసుకుంటూ పోతే బాగుంటుందనేది మీరే అది ఆలోచింప చేస్తున్నారు. సో ఏంటి, ఒక మగాడిగా పుట్టినప్పుడు నిజంగా ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండే మీ లైఫ్లో? మీరు అడిగిన ప్రశ్నలో ఒక మగాడిగా పుట్టిన తర్వాత మీ స్ట్రగుల్స్ ఎట్లుండే అని అడిగారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎస్, మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఆ ప్రశ్న నన్ను అడిగారు. నిజంగా అవును, నేను మగాడినే, కానీ నా శరీరం ఆడ శరీరం. ఇదే విషయాన్ని నేను అర్థం చేసుకునేటప్పటికీ నాకు కేవలం 10-11 సంవత్సరాలు ఉంటాయి. అప్పటి నుంచి నా తల్లిదండ్రులను, నా క్లాస్మేట్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ సమాజం కావచ్చు, వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి
నేను పడ్డ పాటలు కానీ, నేను పడ్డ అవమానాలు కానీ అసలు ఒక్క మాటలో చెప్పలేం. అన్ని భయంకరమైన అనుభవాలు నా జీవితంలో నేను చూశాను. ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే చిన్న పిల్లలప్పుడు మనం ఆడుకునే ఆటల దగ్గర నుంచి ఆడవారి ఆటలు వేరే, మగవారి ఆటలు వేరే అని చెప్పేసి ఉంటాయి. తర్వాత పనుల విషయంలో చూస్తే ఆడవాళ్ళు చేసే పనులు వేరే, మగవాళ్ళు చేసే పనులు వేరే అని. నిజానికి అసలు ఇవన్నీ నిజం కాదు. పనుల విషయంలో, పని అంటే ఇప్పుడు చూడండి, వంట చేయడం కేవలం అందరూ ఏమనుకుంటారు అని అంటే ఒక ఆడదే ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి అనుకుంటారు. కానీ ఇష్టపడి వంట చేసే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు ఆడవాళ్ళ పేర్లు ఇప్పుడు చరిత్రలో కూడా మనం చదివినట్లయితే నలభీమ పాకం అని చెప్పారు, కానీ ఏ ఒక్క ఆడవాళ్ళ పేరు చెప్పి వంట గురించి గొప్పగా చెప్పింది ఎప్పుడూ లేదు, ఎప్పుడు వినలేదు కూడా. ఈవెన్ దో మీరు ఎలాంటి స్టార్ హోటల్స్లో చూసుకున్న షెఫ్లో ఆడవాళ్ళు ఉండరు. మ్యాక్సిమం అంటే షెఫ్లో ఉంటారు, కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటారు. అంటే ఒక వంట మాత్రమే కాదు, అసలు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఈక్వల్గా అన్ని పనులు చేయగలరు. కేవలం బిడ్డకు జన్మనీయడము తప్ప. ఒక బిడ్డకు నవమాసాలు మోసి గర్భం దాల్చి జన్మనీయడము ఒక స్త్రీ చేయగలుగుతుంది, కానీ ఆమె కూడా ఒంటరిగా చేయలేదు. దానికి కూడా పురుషుని యొక్క సహాయం అవసరమే. అట్లాగా ఎవరైనా అన్ని పనులు చేయగలుగుతారు నాకు తెలిసి. అంతేకాకుండా ఈ రోజులలో మగవాళ్ళు కూడా గర్భసంచిని తనలో పెట్టించుకొని, అంటే అట్లాంటి సర్జరీస్ చేయించుకొని వాళ్ళు కూడా బిడ్డకు జన్మనీయాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజులలో వింటున్నాం, మనం చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి అంటే నాకు తెలిసినంత మటుకు ఈ పని వీళ్ళదే, ఈ పని వాళ్ళదే అని అనుకోవడం చాలా మూర్ఖత్వము. ఇలాంటి ఈ దృక్పథం వల్ల, ఇలాంటి సామాజిక అంటే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా చాలా మంది జీవితాలు నరకం అయిపోతున్నాయి. అంటే ఆడ రూపంతో పుట్టినటువంటి మీరు ఒక మగవారు, అవును, మీ ప్రతిబింబాన్ని ఒక్కసారిగా అద్దంలో చూసుకున్నప్పుడు ఆ క్షణం నిజంగా ఎలా ఫీల్ అయ్యారు? అంటే ముందా, అంతకు ముందా, తర్వాతనా? ముందే. నేనైతే ఎప్పుడు కూడా నేను అద్దంలో ఒక్కసారి కూడా చూసుకోలేదు. అంటే కంప్లీట్ ఫిగర్ని నేను ఎప్పుడు అద్దంలో చూసుకోలేదు. నా అంత ధైర్యం చేయలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. కేవలము మనము స్నానం చేసేటప్పుడు ఎప్పుడో మన బాడీ పార్ట్స్ మనము కామన్ అది, కానీ నేను అసలు అంత ధైర్యమే చేయలేదు. నాకు అంత ధైర్యం లేదు అసలు. నాకు చాలా బాధ ఉండేది అన్నమాట, చాలా వేదన ఉండేది. నేను 11-12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నాకు అంటే నేను మగాన్ని, నాలో అంటే ఉండాల్సిన పార్ట్స్ నాకు లేవు, నాకు వేరే రకంగా అంటే నేను వేరేలాగా ఉన్నాను అనే ఫీలింగ్ నా లోపల బాగా ఉండే. నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది అసలు. అంటే నేను మళ్ళీ అంటే ఎట్లా అంటే ఈవెన్ అదొకటే కాకుండా ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా నాకు అందరు ఆడవాళ్ళతో సమానంగా కాకుండా నాకు కొద్దిగా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది. అంటే నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని అవ్వడం వల్ల కానీ, అంటే నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించడం మా నాన్నగారు వాళ్ళు, తర్వాత మంచి అంటే ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది కదా, దానివల్ల కావచ్చు, నాకు తెలియదు. ఈవెన్ ఆటల్లో కూడా నేను ఫస్ట్ ఉంటుంటాను అనమాట. అంటే అటు డాన్సు, ఇటు ఆటలు, అన్నిట్లలో, ఈవెన్ చిత్రలేఖనం కావచ్చు, ప్రతి దాంట్లో నేను ఫస్ట్ ఉంటుంటిని. నేను షార్ట్ పుట్ వేస్తే అది ఎంత దూరం పడుతుండే అని అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా దానికి దాదాపు ఒక 4-5 ఫీట్ల దగ్గరికి వేయలేకపోదురు, వేరే నాకు తోటి విద్యార్థినులు. కాబట్టి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుండే. అది నాకు అర్థమయ్యేది కాదన్నమాట. కానీ నేను అనుకుంటుంటే నేను మూవని కదా, అందుకే నా లోపల ఇంత శక్తి ఉన్నట్టున్నది, వేరే ఆడవాళ్ళకి అంత శక్తి ఉండదు అని అనుకుంటుంటేను అనమాట. నేను నా శక్తిని చూసి కొంతమంది అనేటోళ్ళు కూడా, ఏంది నువ్వు కొంపదీసి అంటే నేను కొంచెం బరువులు ఎత్తడం కానీ అవన్నీ చూసి, ఏంది కరణం మల్లీశ్వరిలాగా అవుతావా, ఏంది నువ్వు కూడా వెయిట్ లిఫ్టర్ అవుతావా, లేకపోతే పెద్ద బాక్సర్ అవుతావా, ఏమవుతావు అని అడిగేవాళ్ళు అనమాట. అట్లా తర్వాత నా పేరు కిరణ్ అనే పేరు నా లోపల ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి నా లోపల ఉన్న ఇట్లా ఫాస్ట్నెస్ చూసి తర్వాత బైక్ రైడింగ్ చేయడము. 11 సంవత్సరాలకే ఫస్ట్ టైం నేను బైక్ రైడింగ్ నేర్చుకున్నా, నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు. ఆ రోజుల్లో 1986, 1987 ఆ రోజుల్లో అసలు బైక్ అంటే వీధుల్లో అసలు ఊరు మొత్తంలో బైక్స్ ఉండడం చాలా తక్కువ. అలాంటిది ఒక ఆడపిల్ల బైక్ నడపడము, ఫీమేల్ డ్రెస్లో బైక్ నడపడం అంటే ఒక సంచలనం లాగా ఉండేదన్నమాట. మా ఊర్లో అందరు నా గురించి మాట్లాడుకునేవాళ్ళు, అబ్బా కూతురు ఉంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట.
అలా ఉంటుంటేనే. బట్ ఆ కూతురు ఉంటే ఇలా ఉండాలి అనేది కూడా అదొక కాంప్లిమెంట్గా నేను తీసుకోలేకపోతుంటేనే. అదొక రకమైన బాధ ఉండేది నాకు. అయితే మాకు కూతురు ఉంటే ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది, ఇన్నిట్లలో ఫస్ట్ ఉండే ఒక కూతురు మాకు ఉంటే బాగుంటుంది అని అనుకునేంత మంచి బాల్యము నా జీవితంలో నేను అనుభవించిన. ఒక స్టేజ్ మీద అంటే ఒక స్వాతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, ఒక రిపబ్లిక్ డే రోజు కావచ్చు, స్కూల్లో పోటీలు పెడితే 13-14 రకాల ఈవెంట్స్ పెడితే అన్నిట్లలో నేనే ఫస్ట్. అట్లుండేది. అంటే స్టేజ్ మీద పిలిచే వాళ్ళు కూడా ఫస్ట్ నా పేరు పిలిచిన తర్వాతనే వేరే వాళ్ళ పేర్లు పిలవాలి. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి, సెకండ్ ప్రైజ్ అని పిలుస్తారు కదా. అట్లా పిలిచి అంటే పిలిచేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏమనేవాళ్ళు అని అంటే, ఏంటమ్మాయి అన్ని ప్రైజులు నీకేనా, ఎన్నిసార్లు ఎక్కి దిగుతావు, ఇక్కడే నిలబడు, అన్నీ నీకే ఉన్నట్టున్నాయి, ఇక్కడే నిలబడు అనేవాళ్ళు అనమాట. అట్లా మా నాన్నగారు ప్రైజుల కోసం గోను సంచి తీసుకొచ్చేవారు. అంత ప్రైజులు వచ్చేవి నాకు. అట్లాంటి మంచి జీవితం ఉండే. కానీ అంత మంచి జీవితాన్ని కూడా నేను అనుభవించడానికి ఆ సంతోషం నాకు అనిపించేది కాదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఒక ఆడపిల్లలాగా పిలిచేవాళ్ళు, అందరూ ఆడపిల్లలాగానే చూసేవాళ్ళు. ఆ చూపులు నాకు నచ్చేవి కాదు. ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు ఒక ఆడపిల్లని చూసినట్టు చూడడం కానీ, నేను చేసిన డాన్స్ నచ్చి నా వెంట పడడం కానీ కొంతమంది అబ్బాయిలు, అవన్నీ కూడా నాకు చాలా బాధ అనిపించేది అనమాట. అంటే నేను దాన్ని ఒక కాంప్లిమెంట్ లాగా నేను తీసుకోలేకపోతుంటేని. అట్లాగే నేను చేసినది నచ్చింది, దాన్ని కూడా అటు సంతోషపడాలా ఇటు దుఃఖపడాలా నాకు అర్థమయ్యేది కాదనమాట. అట్లా ఇవి మాత్రమే కాదు, ఈవెన్ చదువు విషయంలో కూడా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నా లైఫ్ అని ఆలోచించినప్పుడు నాకు కావాల్సింది ఒక ఆడతోడు. కానీ నా లైఫ్లో మరి నాకు ఆడతోడు దొరుకుతుందా, నా తల్లిదండ్రులు అయితే నాకు ఆడతోడుని ఇస్తారన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి ఆ తల్లిదండ్రులను ద్వేషించడం మొదలుపెట్టిన నేను. నా తల్లిదండ్రులను నన్ను ఎంతో ఇష్టపడే నా తల్లిదండ్రులు, నేను తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం, ఇంకొక లోకమే లేదు నా తల్లిదండ్రులకు. ఏకైక సంతానం అయినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నాకు శత్రువులా కనబడేవాళ్ళు. ఎప్పుడు ఇంటర్నల్ వార్ జరిగేది మా ఇంట్లో. మా అమ్మ నాన్నలకు కూడా సంతోషం లేదు, నాకు కూడా సంతోషం లేదు. అట్లా నాలాగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎంతమంది ట్రాన్స్జెండర్స్, ఎంతమంది ఎల్జీబీటీ సముదాయంలోని వ్యక్తులు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది, భారత రాజ్యాంగంలోనికే ఈ యొక్క చట్టం అనేది చేర్చబడింది. ఏంటి, ఇద్దరు వ్యక్తులు అడల్ట్స్ అయిన తర్వాత ఎవరైనా కానీ 4 గోడల మధ్యలో వాళ్ళు ఏ రకమైనటువంటి సహచర్యం చేసినా కూడా తప్పు లేదు, అది వాళ్ళ ఇష్టము అని చెప్పింది. 377 నుంచి అడల్టరీని తీసేశారు కూడా. అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఇన్నేళ్ల వరకు కూడా ఎస్ ఐఎమ్ గే అని చెప్పుకోవాలంటే, ఎస్ ఐఎమ్ ట్రాన్స్మెన్ అని చెప్పుకునేందుకు ఆ ధైర్యం నాకు లేకుండే. కాబట్టి అన్ని సంవత్సరాలు దగ్గర ఎన్ని సంవత్సరాలు, 1987 ఎక్కడ, 2018 ఎక్కడ, ఎన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 28 ఇయర్స్, ఎన్ని సంవత్సరాలండి లెక్క, చాలా సంవత్సరాలు. అంటే ఒక 25 సంవత్సరాలు అయితే నేను నరకం అనుభవించాను. 87 నుంచి 2018లో నేను సర్జరీ చేయించుకున్నా. అంటే చూడండి ఎంత గ్యాప్, 20 సంవత్సరాలు అయితే దాటిపోయింది. 20 సంవత్సరాలు నా లైఫ్ నాశనం అయిపోయింది కదా. 20 సంవత్సరాలు నా యవ్వనం అంతా నాశనం అయిపోయింది కదా. నేను యంగ్ ఏజ్లో ఉంటే ఒకవేళ నేను మంచి డాన్సర్, అసలు నేను మంచి నేను అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎప్పుడైతే నాకు 13-14 సంవత్సరాలు వచ్చినాయో ఆ తర్వాత నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేయడం కంప్లీట్ మానేసిన డిప్రెషన్లో. ఎందుకంటే నా బాడీలో ఉండాల్సిన పార్ట్స్ నాకు లేవు, అవసరం లేని పార్ట్స్ నాకు ఉన్నాయి. నేను డాన్స్ చేసేటప్పుడు నన్ను ఆ రకంగా అంటే ఆడపిల్లగా ఇష్టపడే వాళ్ళు సంఖ్య పెరిగిపోతుంది, నాకు ప్రపోజల్స్ పెరిగిపోతున్నాయి, సంఖ్య పెరిగిపోతుంది. నేను లవ్ చేస్తున్నామని నా ఇంట పడేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు. దానివల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చేది. అబ్బాయిలే మరి, ఎందుకంటే నేను ఆడపిల్ల రూపంలో ఉన్నా కదా, కానీ నాకు ఇష్టం లేని రూపం అది. అవిటిని తట్టుకోలేకపోతుంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఈవెన్ స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, దోస్తానం విషయానికి వస్తే అంటే ఎక్కువగా అంటే మీరు ఆడవాళ్ళతో ఉండడానికి ఇష్టపడేవారా మగవాళ్ళతోనైనా? ఒకవేళ ఎందుకంటే జనరల్గా మగవాళ్ళు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పక్కన కూర్చోవడం, ఇట్లా టచ్ చేయడము, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాం. ఇంకా ఆడవాళ్ళంటే కామన్గా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారు. అయితే నేను చదువుకున్నదంతా 10th క్లాస్ వరకు గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను.
గర్ల్స్ హై స్కూల్ కాబట్టి గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్ గర్ల్స్ హై స్కూల్, అందరు గర్ల్సే. నేను ఒక్కనే ఆడ రూపంలో ఉన్న మగవాడిని. భయంకరమైన టార్చర్ అన్నమాట, ఘోరమైన టార్చర్ ఉండే నాకు. అంటే నేను మగాడిని నాకు మాత్రమే తెలుసు, ఇంకా వేరెవరికి తెలియదు కదా. దానివల్ల కూడా చాలా సఫర్ అయినా నేను, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి మార్గం లేదు. అలాగని చెప్పి సంస్కారవంతమైనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన, మిస్బిహేవ్ చేయడానికి అవకాశము లేదు ఎవరితోనైనా కానీ. ఇప్పుడు మన ఇష్టాన్ని చెప్పాలి అని అంటే అయితే మనము నోటితో చెప్పేంత అవకాశం లేదు. అప్పుడు అంత తెలియదు కదా, చిన్న వయసులో ఏం తెలుసు. మనం ఎక్కడైనా ఎవరినన్నా అమ్మాయిని ముట్టుకోవడము అట్లా ఇట్లా ఏమైనా చేస్తే వాళ్ళు డైరెక్ట్ పోయి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసారు అనుకోండి, అప్పుడు ఎట్లా అని చెప్పి. అంటే నాకు కొంచెం భయం ఎక్కువ ఉండే ఇట్లాంటి విషయాలల్లో. కొడతారో తిడతారో, లేకపోతే ఈ అన్ని కొట్టినా పర్వాలేదు కానీ అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళ పరువు ఎక్కడ నాశనం అయిపోతుందో అని భయపడి, ప్రతిదానికి ముందే భయపడి నేను జాగ్రత్తగా ఉంటుండే. అన్నిటికీ ఇప్పటికీ కూడా అంతే. నేను నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చాలా విషయాలలో నేను జాగ్రత్తగా ఉంటా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటా. ఈవెన్ ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇక గర్ల్స్ హై స్కూల్ విషయం అట్లనా, అయితే నేను మా స్కూల్ మొత్తానికి నేను స్టూడెంట్ లీడర్ని అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా అన్నిట్లలో ఫస్ట్ ఉంటుంది కాబట్టి నన్ను స్టూడెంట్ లీడర్ని చేసేసారు. అయితే నేను డ్రిల్ చెప్పేటప్పుడు కూడా నేను డ్రిల్ 1 2 3 అని చెప్పేసి మనం ఇట్లా ఎక్సర్సైజ్ చేపిస్తాం కదా పొద్దున్నే, అట్లా నా వాయిస్ చాలా హై పిచ్ ఉండేదన్నమాట. అందరికీ మొత్తం స్కూల్కి వినబడమే, గోడ బయటకి వినబడేది, అంత ఉండేది. దాంతోపాటు ఇక మిగతా పిల్లలందరూ కూడా ఆటోమేటిక్గా ఒక అంటే అన్నిట్లలో ఫస్ట్ ఉన్న వ్యక్తి అని అంటే, తర్వాత అందరు టీచర్స్కి ఒక మంచి ఇంప్రెషన్ ఉన్నటువంటి వ్యక్తి అని అంటే మిగతా పిల్లలందరూ కొంచెం భయపడతారు. ఆ రకంగా నన్ను ఎవ్వరు ధైర్యం చేసి నన్ను ఏం అనకపోయేటోళ్ళు, కానీ నేను సఫర్ అవుతుంటేనే అట్లా. అంటే నేను చెప్పలేను, అందరికీ చెప్పి కొంచెం అర్థమయ్యేటట్టు. అంటే నేను ఏదైతే కోరుకుంటున్నా అది నాకు ఐడెంటిటీ, ఎవరితోనూ సెక్సువల్గా ఇంటరాక్ట్ అవ్వాలని కాదు, కానీ ఐడెంటిటీ. అరే ఇటు రారా అని చెప్పి పిలిచిన దానికి వస్తే ఇటు రావే పోదామే ఇట్లా మాట్లాడిన దానికి తేడా ఉంటుంది కదా. అట్లా కూడా నేను చాలా సఫర్ అవుతుంటేని. తర్వాత కాలేజ్ టైం వచ్చేసరికనంటే అంటే కో ఎడ్యుకేషన్లోనే చదివాను. అయితే ఫస్ట్ నుంచి ఏదైతే నా లోపల ఒక క్యారెక్టర్, ఒక గంభీర్యం కానివ్వండి, తర్వాత నేను కరాటే నేర్చుకున్నానని ఒక అంటే డ్యాన్సు, ఆటలు, కరాటే ఒకటి కాదు అన్నిట్లలో ఫస్టే మనం. దాంతో ఏంటంటే బాయ్స్ కొంచెం భయపడేవాళ్ళు, ఎవ్వరు కూడా ధైర్యం చేసి నన్ను టచ్ చేసేంత ధైర్యం ఎవ్వరు చేయలే. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా అని చెప్పినా కదా. ఒక అబ్బాయి లోపల హావభావాలు చూడంగానే ఇతను నన్ను ఇష్టపడుతున్నాడు, లేకపోతే ఇతను నన్ను టచ్ చేయడానికి వస్తున్నాడు అంటేనే ముందే వార్నింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం కానీ, ఆ ఫ్రెండ్షిప్ అక్కడితో కట్ చేసుకోవడం కానీ ముందే చేస్తుంటాను అనమాట. కాబట్టి నాకు సెక్షువల్గా హరాస్మెంట్ అనేది అబ్బాయిలతో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నేను సర్జరీ చేసుకున్న తర్వాత నా చైల్డ్హుడ్ అంటే అప్పుడు నేను 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు నన్ను ఇష్టపడ్డ అబ్బాయిలు ఇప్పుడు నోరు తెరిచి అరే అసలు నీకు తెలియదురా, నిన్ను ఒకప్పుడు నేను ఇష్టపడ్డా కానీ అప్పుడు చెప్పాలంటే భయపడ్డా, నీకు చెప్తే నువ్వేడా నన్ను కొడతావు, ఏం చేస్తావు, లేకుంటే మీ డాడీ చెప్పి కొట్టిపిస్తావు అని భయపడ్డా. లేదంటే మా నాన్నగారు టీచర్ కాబట్టి మా నాన్నగారు చదువు చెప్పే స్కూల్లో చదువుకునే పిల్లలు అనమాట, వాళ్ళ సార్ కాబట్టి భయపడేవాళ్ళు. కాబట్టి అట్లా నాకైతే సెక్షువల్ హెరాస్మెంట్ ఏం జరగలేదు, కానీ నేను మాత్రం బాగా సఫర్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు 10th వరకు గర్ల్స్ హై స్కూల్ అన్నారు, ఈ వీడియో అమ్మాయిలు చూస్తే మాత్రం అందరికీ తెలుసు. లేదు ఇప్పుడు తెలుసా, ఇప్పుడు లాస్ట్ ఒక 1 year బ్యాక్ మేమందరము ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి నాకు సర్జరీ అయిన తర్వాత మా ఇంట్లోనే ఒక గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. తర్వాత అప్పుడు అందరికీ చెప్పినా నేను ఇట్లా అని చెప్పేసి, అండ్ నా వైఫ్ను కూడా పరిచయం చేసిన అందరికీ తెలుసు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరూ తమ్ముడు అన్న వాళ్ళ ఇష్టం వచ్చాడు పిలుస్తారు, కానీ అట్రాక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే లేరు. సో జనరల్గా అంటే మీకు అంటే బిఫోర్ ఈ సర్జరీకి చిన్నతనంలో కానివ్వండి, ఆయన కాలేజ్లో టైంలో కానివ్వండి, ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ తోటి అంటే మీ బంధువులతోటి వెళ్ళినప్పుడు జనరల్గా మీకు జీన్స్ అవి ఇవి కొనుక్కోవాలని ఉండదు నాకు తెలిసి. ఆడికి పోగానే మీకు ఏదో ఫ్రాక్లో లేదంటే స్కర్ట్లో ఏయో ఇప్పడానికి ట్రై చేస్తా అవును. నిజంగా ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అదైతే నిజంగా ఎంత అంటే
నేను ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పాను కదా, నాకు సర్జరీ 38 years వచ్చిన తర్వాత నాకు సర్జరీ అయింది. కానీ నాకు ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ఇష్టం అంటే ఎప్పటి నుంచి, నాకు 12-13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు అదే కావాలని ఇంట్రెస్ట్ అనమాట. ఎన్నోసార్లు మా డాడీతో కొట్లాడినా నేను. మా డాడీ ఎట్లా అంటే నేనంటే చాలా ప్రేమ. నేను ఒక్కగానొక్క బిడ్డను కదా, షాపుకి తీసుకెళ్తే 4 డ్రెస్సులు అయినా సరే, అంటే ఒక్కదానికోసం తీసుకపోతే 4 డ్రెస్సులు అయినా కానీ, ఎంత కాస్ట్లీ డ్రెస్సులు అయినా కానీ కొనియడానికి రెడీ. అట్లాంటి డాడీ నాకు ప్యాంట్ షర్ట్ కొనియమని అంటే పెద్ద గొడవ. అలా నాకు ఇష్టం లేదని చెప్పలేను, చెప్పే సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడవలైనాయి. వాళ్ళు కూడా బాధపడ్డారు, ఏడ్చిండ్రు. ఆ తర్వాత కొనియలేదు కూడా, చాలాసార్లు కొనియలేదు. ఆఖరికి 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం మెల్లమెల్లగా వాళ్ళని మోటివేట్ చేసుకుంటా ఇక ఒక్కసారి మా నాన్నని తీసుకెళ్ళి మరి ఒక డ్రెస్సు, ప్యాంట్, ఒక జీన్స్ ప్యాంటు, ఒక లెమన్ ఎల్లో కలర్ షర్ట్ మా డాడీతో కొనిపించుకున్నా. కానీ అది కేవలం ఎట్లా అంటే, ఈ ఒక్కసారికి కొని డాడీ, ప్లీజ్ డాడీ అని చెప్పి అడిగి బతిమలాడుకొని, అది అంటే కామన్గా ఒక మగపిల్లోడు ఆడబట్టలు వేసుకునేదానికి, ఆడపిల్ల మగబట్టలు వేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది సమాజంలో, అవునా కదా? ఒక మగపిల్లోడు ఆడబట్టలు వేసుకుంటే వెంటనే అమ్మో వీడికి కొజ్జా అది ఇది అని చెప్పేసి ఘోరంగా తిడతారు. ఈవెన్ నన్ను కూడా తిట్టారు. ఎప్పుడు తిట్టారు? మా నాన్నకు బాగా తెలిసిపోయిన తర్వాత. అప్పుడు మా నాన్న స్వయంగా నన్ను కొజ్జా అన్నాడు, నన్ను అన్నాడు మా డాడీ. ఎంత ఏడ్చినామంటే ఆ రోజు. ఎందుకు అంటే సమాజానికి అంతే కనబడుతుంది మా జీవితం, సమాజం అంతే అర్థం చేసుకుంటుంది. సమాజంలో ఒక పాటే మా డాడీ కూడా. అంత చదువుకున్నాడు, వస్తాయి అట్లాంటి. అంటే ఇప్పుడు నేను ఇది అని తెలిసింది కదా, అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే నాకు ఇట్లా అమ్మాయిలాగా ఉండడం ఇష్టం లేదు, నాకు అబ్బాయిలాగా మారాలని ఉంది, సర్జరీ చేయించుకోవాలని, నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉన్నది అని నేను చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకోలేకపోయినారు, బాగా తిట్టారు. ఇట్లనే తిట్టిన అనమాట, కొజ్జా అయిపోతావా నువ్వు, ఏంది అసలు నువ్వు కొజ్జావే, అందుకోసం ఇట్లా అయిపోయినావు. అట్లా తిడితేనన్నా నేను మారుతానేమో అనుకున్నారు కావచ్చు. అంత ఘోరమైన తిట్లు తిట్టిన తర్వాత కూడా మళ్ళీ అప్పటికి నేను మారకపోతే మళ్ళీ నన్ను సైకియాట్రిస్ట్ దగ్గర చూపించడము, చాలా సెషన్స్ ఇప్పించిండ్రు. ఈవెన్ కొట్టారు, నన్ను తిట్టారు ఘోరంగా. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, ఇంకా ఏడవాల్సి వస్తుంది. కానీ ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి కూడా ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోయిన తర్వాత అన్నిసార్లు ఏడ్చి ఇప్పుడు కొన్ని చిన్న విషయాలకు ఏడుపు కూడా రావడం లేదు నాకు. అంత గట్టిగా అయిపోయింది నా హృదయం, బండవారిపోతుంది. అయితే ఇప్పుడు మనం అన్ని నాన్నతో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడతాం ఎట్లయినా. అమ్మతో అయితే అన్నీ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అమ్మ అంత కోపిస్ట్ కాదు. సరే ఏదైనా అమ్మతో చెప్పుకోవాలి కానీ అంత ఫ్రీనెస్ ఉంటుంది కాబట్టి. మరి అమ్మతో చెప్పే ప్రయత్నం చేయలేదా మొదట్లో? యాక్చువల్గా నేను నాన్నబిడ్డను అనమాట. అంటే మా అమ్మ కంటే ఎక్కువ నాకు మా డాడీ అటాచ్మెంట్ ఉండే, బాండింగ్ డాడీ తోటి. అంటే కామన్గా ఆడపిల్ల అయితే డాడీకి, మగపిల్లోడు అయితే మమ్మీకి అటాచ్ అవుతారు కదా. అట్లా మా డాడీ నన్ను చాలా ఎక్కువ అటాచ్. ఇంకా అసలు నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ ఇవన్నీ మగపిల్లల యాక్టివిటీస్ ఎక్కువ అలవాటు అవ్వడానికి కారణం కూడా మా నాన్నతో తిరగడమే. మా నాన్న ఎక్కడికి పోయినా మా నాన్నతో పోడే, మార్కెట్కి పోయినా మా నాన్నతోనే, ఏడికి పోయినా కానీ నన్ను తీసుకోపోకుండా పోకపోయేవారు అనమాట. ఈవెన్ ఆట ఆడుకునేటప్పుడు కూడా మా డాడీ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఆడేవారు అనమాట, పక్కన నిలబెట్టి ఆడేవారు. షటిల్ ఆడినా కానీ నేను అక్కడే ఉంటుంటే, నేను కూడా ఆడుతుంటే అంకుల్స్ తోటి. అట్లా ఎట్లా అంటే అంటే నాకు ఆడమగ అని తేడా లేకుండా పెంచిండు. నిజానికైతే బాగా మంచి మేధావి మా నాన్నగారు, మంచి రైటర్. కానీ కామన్గా ఈ పెళ్లి వయసు వచ్చేసరికి, తర్వాత ఈ యంగ్ ఏజ్ వచ్చేసరికి అనంటే ఇక అప్పుడు మాత్రం నన్ను ఇట్లా మారడము ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయనకు ఆల్మోస్ట్ 1 time హార్ట్ అటాక్ కూడా వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చేసరికి ఇంకా అప్పుడు నేను తగ్గిపోయినా ఇక బాగా. అంటే నా గురించి నేను ఆలోచించడం మానేసిన. ఇక వద్దు, నాన్నకి ఇంత ప్రాబ్లం అయిన తర్వాత నేను ఎందుకు నా లైఫ్ ఇంకా పోనీలే, నా కోసం నాన్నని చంపుకోవాలనా అని చెప్పేసి ఇంకా ఆయన ఎట్లా చెప్తే అట్లనే చేద్దాము అని చెప్పి అట్లా కొన్ని సమయాలలో కాంప్రమైజ్ అవ్వడము. అంతకుముందు నేను 2-3 సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన. అంటే ఎందుకు, నాకు ఇష్టం లేని బ్రతికి ఎందుకు అంటే ఊరికే తీసుకొని పోయి సైకియాట్రిస్ట్ చూపిస్తారు.
సైకియాట్రిస్ట్ ఏవో అసలు ఆయనకి ఏం తెలియదు ఈ కాన్సెప్ట్ గురించి. అసలు ట్రాన్స్ మ్యాన్ కాన్సెప్ట్ అసలు సైకియాట్రిస్ట్కి తెలియనే తెలియదు. ఆయన ఏమేమో చెప్తాడు, ఆ చెప్పేది ఏది కూడా నాకు సంబంధం లేదు. నా మనసుకి అవును ఈయన చెప్పేది కరెక్టే కదా, నేను ఎందుకు ఇట్లా ఆలోచించద్దు అని నాకు ఒక్కటి కూడా అనిపించలేదు. ఆయన ఏదో విచిత్రంగా చెప్తా ఉంటే అది నాకు నచ్చక మళ్ళీ ఆడేం చెప్పిండు డాడీ, అంతకంటే మంచిగా మీరే చెప్తారు, ఈడి దాకా వచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు అని చెప్పి డాడీని అంటుంటే నేను. కానీ ఇక షాక్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పించిండ్రు, చాలా బాధ పెట్టిండ్రు నిజం చెప్పాలంటే. ఓకే. అండ్ ఒకనొక టైంలో మీకు పెళ్ళి కూడా చేసిర్రు, బ్రేకప్ కూడా అయిందని విన్నాను. అంటే ఒక ఆడపిల్లగా ఒక మేల్కి ఇచ్చి పెళ్లి చేశారని, నిజమేనా? అవును. అది అసలు ఆ టైం నిజంగా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు మరి? అదే ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా ఆ వయసులో నాకు ఒక అంటే అంతకు ముందు ఒక లవ్ అఫేర్ ఉండే అనమాట నాకు అమ్మాయితోనే. అబ్బాయిలు అసలు ఆలోచనే లేదు, ఎప్పుడు కూడా అబ్బాయి మీద అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఒక అమ్మాయితోని ఉండే లవ్ అఫేర్. ఆ అమ్మాయికి అంటే జస్ట్ మేము ఇట్లా క్లోజ్గా మాట్లాడుకుంటున్నాము అని. అంటే నాకు బండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కదా, బండి మీద ఒక 2-3 సార్లు ఆమెను వెనకాల కూర్చోబెట్టుకొని ఊర్లో తిప్పడం అది చూసిండు మా డాడీ. చూసి వెంటనే ఆయనకు డౌట్ వచ్చేసి కొంచెము నిఘా పెట్టడం స్టార్ట్ చేసిండు అనమాట. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎప్పుడు కూర్చొని సెపరేట్గా కూర్చొని మాట్లాడుతున్నారు తెలిసిపోయింది. తెలిసేసరికి మా డాడీ ఏం చేసిండంటే ఆ అమ్మాయి వాళ్ళ డాడీ తోటి మాట్లాడి 1 వీక్లో మ్యారేజ్ సెట్ చేసేసి పంపించేసిండు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో. అసలు షాక్ అన్నమాట. అప్పటికి మేము జస్ట్ క్లోజ్గా మాట్లాడుకోవడం, ఫ్రెండ్షిప్ మంచిగా డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, కొద్దిగా అప్పుడే క్లోజ్ అవుతున్నాం అంతే. ఆ టైంలో ఇంకా నేను ఏమనుకున్నా అంటే కంప్లీట్ ఈమెనే నా లైఫ్ అనుకున్నా. ఇంకా ఆమె కూడా నాతో మంచిగా ఉంది, నేను ట్రాన్స్ మ్యాన్గా మారుతా, నేను సర్జరీ చేయించుకుంటా. అప్పటి నుంచే నాకు నాలెడ్జ్ ఉంది, ఇట్లా ట్రాన్స్ మ్యాన్ కావచ్చు, మొత్తం సర్జరీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఫారిన్ వెళ్ళాలి, సర్జరీ చేయించుకోవాలి, అదంతా తెలుసు నాకు. నేను ఆమెతో చెప్తుండి, ఆమె కూడా సరే అట్లయితే మంచిది, నువ్వు ఒకవేళ సర్జరీ చేయించుకుంటా నేను మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పింది. ఎప్పుడైతే మా డాడీకి తెలిసిందో 1 వీక్లోనే సడన్గా అమ్మాయిని నెక్స్ట్ డేనే ఆయన కంప్లీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళిపోయినరు. ఏదో వాళ్ళ నాన్నగారు పిలిచిండ్రు అని చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళది హైదరాబాదు, మా ఊర్లో అక్కడ వర్క్ చేస్తుండే అనమాట. తర్వాత 1 వీక్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. నేను షాక్ అయిపోయాను అనమాట. షాక్ అయిపోయి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎవరితో పడితే వాళ్ళతో క్లోజ్గా ఉండడము, అందరితో ఫ్లడ్ చేయడం ఇది నాకు అలవాట్లేదు. నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానన్నమాట. ఒక్కరితో ఉన్నానంటే ఆ ఒక్కరినే నా లైఫ్ అని అనుకుంటా. అలాంటి వ్యక్తికి అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపించేసరికనంటే ఇంకా నాకు లైఫ్ అంతా అయిపోయింది. ఇంకా నేను ఆ రోజే సూసైడ్ అటెంప్ట్ చేసిన, నాకు తెలిసిన రోజే. ఇంకా తర్వాత కానీ చచ్చిపోలేదు. మొత్తం ఎలకల మందు ఫుల్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని నీళ్ళలో కలుపుకొని తాగినా కానీ నేను చచ్చిపోలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, మొత్తం వామిటింగ్ చేయించిండ్రు, మళ్ళీ తీసుకొచ్చిండ్రు. ఇక ఆ తర్వాత ఇంకా ఏమనుకున్నా అంటే ఇంకా మెల్లమెల్లగా మామూలు అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, అట్లా మామూలు అవ్వడం అంటే ఏం లేదు. ఇక ఏమనుకున్నా అంటే ఇంకెందుకు ఇంకా లైఫ్, ఇష్టపడి కోరుకున్న మనిషి అయితే దక్కలేదు కాబట్టి ఇంకా నేను చచ్చినా బతికినా ఒకటే కాబట్టి నేను మా నాన్నగారు ఎట్లా చెప్తే అట్లా చేద్దామనేసి అనుకున్నా. అప్పటికి నాన్నకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా రెండోసారి హార్ట్ అటాక్ వస్తే చనిపోతారు అని ఒక భయం ఉంటుంది కదా. ఇంకా మా నాన్న ప్రతి 2-3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నువ్వేమా లైఫ్, నీవు లేకపోతే మేమేమైపోతాం, నువ్వు కరెక్ట్ ఉండాలి, నీకు పెళ్ళి చేస్తే మా జీవితాలకు అంటే ఒక సంతృప్తి ఉంటుంది, నువ్వు మంచిగా ఉండాలి అది అని చెప్పేసి ఏమేమో చెప్తుండే అనమాట. కౌన్సిలింగ్ వాళ్ళ తరపున కౌన్సిలింగ్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా వీళ్ళకి ఇంత నా మీద ఆశలు ఉన్నప్పుడు వీళ్ళ కోసమే నేను పెళ్ళి చేసుకుంటా, మరి పోని వీళ్ళకు ఒక బిడ్డను ఎంతనో కానిచ్చేస్తే ఆ తర్వాత నేను చచ్చిపోతా, అంతకు మించి నేను వీళ్ళ కోసం ఏం చేయలేను అని చెప్పేసి అనుకొని పెళ్ళికి ఓకే చేసిన. కానీ పెళ్ళి చేసుకున్నా కానీ ఒక్క రోజు కూడా నేను అతనితో సుఖంగా లేను, సంతోషంగా లేను, ఎప్పుడు సంతోషంగా లేను. ఒక నెల రోజులే ఆయనతో కష్టపడి ఎట్లనో కొంచెము
గడిచి ఆ నెల రోజులు గడిచి ఆ తర్వాత నుంచి మళ్ళీ కూడా మేము వేరువేరుగానే ఉన్నాం. 12 సంవత్సరాలు దూరం ఉండి 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 పోరాడి ఆఖరికి 2012లో తీసుకున్నాను డివోర్స్. తర్వాత నేను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత 1-2 ఇయర్స్లోనే నాకు జాబ్ వచ్చింది. ఇంకా నేను చదువు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసిన. అప్పుడు నాకు సివిల్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉండే. మా మదరు, నువ్వు ఎట్లాగో నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదంటున్నావు, బ్రతకంటే ఇష్టం లేదంటున్నావు, కనీసం నీ కోసం నువ్వు కాకపోయినా కానీ నలుగురు కోసం బతకడానికి నువ్వు సివిల్స్ రాయి, నువ్వు కలెక్టర్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ అనేవాళ్ళు అనమాట. అంటే తన కోసం సివిల్స్ రాసిన. సివిల్స్లో కూడా అంటే ప్రిలిమ్స్ వరకు అయింది కానీ ఆ తర్వాత మళ్ళీ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అంతలోపే 2002 డిఎస్సి పడింది. డిఎస్సిలో ఆ ప్రిపరేషన్ యూజ్ అయ్యి ఇక్కడ నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హిందీ టీచర్గా అపాయింట్మెంట్ ఇచ్చారు 2003లో. 2003 నుంచి 14 సంవత్సరాలు 2016 వరకు జాబ్ చేసిన టీచర్గా. కానీ ఆ టీచర్గా జాబ్ చేసినప్పుడు కూడా నాకేం సంతోషం లేదు. అదే అంటే జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా, ఇదే ప్రాబ్లం. ఉంటుంది కదా, డ్రెస్ కోడ్ ఉంటుంది, ముఖ్యంగా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్ళ డ్రెస్లే వేసుకొని రావాలి. నేను ఫీమేలే కదా, శారీ కట్టుకోవాలి, లేకపోతే పంజాబీ సూట్ లాంటిది వేసుకొని రావాలి, అదే వేసుకోవాలి అంతే. అదే వేసుకునే వాళ్ళం. 1-2 సార్లు నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళడానికి ట్రై చేసిన, వెళ్తే చాలా గొడవైంది. కూర్చోబెట్టి టీచర్స్ అందరూ అట్లా కాదు అంటే హెచ్ఎం చెప్పడము, అట్లా రావడానికి వీల్లేదు, రూల్స్ ఒప్పుకోవు, మీరు ఖచ్చితంగా లేడీస్ డ్రెస్లోనే రావాలి, డ్రెస్ కోడ్ కంపల్సరీ పాటించాలని చెప్పాను. 2011 వరకు ఫీమేల్ డ్రెస్లోనే ఉన్నా. 2016 వరకు, మళ్ళీ 11 నుంచి 16 వరకు మేల్ డ్రెస్లోనే వెళ్ళిన. ఇక అప్పుడంతా పోరాటం. వాళ్ళు చెప్పినా కూడా నేను అదే డ్రెస్లో వెళ్తుంటే గొడవలు అయ్యేటి. స్కూల్లో అంటే నేను మంచి టీచర్ను యాక్చువల్గా, అంటే టీచింగ్ మంచిగా చేస్తుంటే, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, తర్వాత భాషా జ్ఞానం కానీ అన్ని విషయాలలో బాగుండే కాబట్టి పిల్లలకు కావాల్సిన సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ పరంగా నన్ను మంచిగా ఇష్టపడేవాళ్ళు పిల్లలందరూ. కానీ నా డ్రెస్ వల్ల వాళ్ళ మనసులలో ఏముంది అనేది నేను ఎప్పుడు కూడా అడిగి తెలుసుకోలేదు. అయితే నా మనసులో కూడా ఉండేది ఏమని అంటే అప్పుడు నాకు కూడా అంత అవేర్నెస్ లేదు నిజానికి. అంటే నేను ఒక స్కూల్ టీచర్ను. చిన్న పిల్లలకు మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి చిన్న పిల్లలకు వాళ్ళ భావాలు అంటే వాళ్ళ మైండ్ ఎదుగుదల అయ్యే టైంలో ఇప్పుడు నేను స్త్రీ శరీరంలో ఉన్న పురుషుని అన్న సంగతి వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇప్పుడు నా వల్ల వాళ్ళ మైండ్ ఎక్కడ చేంజ్ అవుతుందో, వాళ్ళు ఒకవేళ నా వల్ల దుష్ప్రభావం పిల్లల మీద పడుతుందేమో అనే బాధ నాకు ఉండేది. పిల్లలకి ఏముందో నాకు తెలీదు, కానీ పిల్లలైతే అందరూ మంచిగానే మాట్లాడేవాళ్ళు, అందరూ టీచర్ అని పిలిచేవాళ్ళు, మేడం అని పిలిస్తే నాకు బాధ ఉండేది, నాకు మంచిగా అనిపించేది కాదు, అసలు నాకు అస్సలు ఇష్టం అనిపించేది కాదు. సార్ అని పిలిస్తే బాగుండేది అని అనిపించేది అన్నమాట. కానీ లేదు, అనడానికి లేదు. మన మనసులో ఉన్నా కూడా కొన్ని విషయాలు మనము చెప్పుకోలేము కదా, అంటే అక్కడ అవకాశం లేదు. తెలియదు, పిల్లలకు ఏం తెలుసు, పిల్లలకి ఎట్లా చెప్తాం, చెప్పలేము కదా. చెప్పడం వల్ల వాళ్ళు ఒకవేళ తప్పుగా ఆలోచించి తప్పుగా తీసుకుంటే కూడా దానివల్ల పిల్లల మనసు పాడైపోతే కూడా ఆ ఎఫెక్ట్ నా మీద కూడా పడుతుంది, వాళ్ళ మీద కూడా పడుతుంది. నాకు కొంచెం పాప భీతి కొంచెం ఎక్కువనే, భయం వేస్తుంది అనమాట. అయ్యో పిల్లలు జీవితం పాడు కావద్దు అని. అసలు మ్యాక్సిమం నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయడానికి కారణం కూడా పిల్లల లైఫ్తో నేను ఆడుకోవడానికి వీల్లేదు అని ఒక కాన్సెప్ట్తోనే నేను రిజైన్ చేసిన. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నాకు కూడా నేను ఆ డ్రెస్లో కానీ ఆ పదవిలో అంటే అట్లా మేడం అని పిలిచేటువంటి ఆ ప్లేస్లో కానీ ఉండడం నాకు ఇష్టం అనిపించేది కాదు. ఇంకొకటి ఏంటి అని అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది స్కూల్స్లో కూడా ఉంటుంది. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఒక ఆడ టీచర్ని ఒక మగ టీచర్ని కంపేర్ చేసుకుంటే మగవాళ్ళకు ఉన్నంత లిబర్టీ కానీ అంత అంటే ఫ్రీగా ఉండే అవకాశం కానీ
ఆడవాళ్ళకు ఉండదు. ఏదైనా పని విషయంలో కానీ ఇప్పుడు ఏటన్నా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కావచ్చు, స్కూల్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలలో ఒక మగ టీచర్కు బాధ్యతను అప్పగించినంత ఈజీగా స్త్రీలకు అప్పగించరు. ఇప్పుడు డబ్బుల విషయంలో కానీ ఇప్పుడు సంవత్సరం అంతా ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్ టైంలో కూడా మగవాళ్ళను స్కూల్కు రమ్మంటారు కానీ ఆడవాళ్ళని రమ్మన్నారు. ఎందుకు? సమ్మర్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది, సమ్మర్లో కూడా కొంత వర్క్ ఉంటుంది. అప్పుడు లేడీస్ని టీచర్లను స్కూల్కి రమ్మన్నారు. ఎందుకోసము అని అంటే వాళ్ళ సేఫ్టీ కోసం కావచ్చు, వాళ్ళ వెసులుబాటు కొరకు కావచ్చు, తప్పు లేదు. కానీ నేను ఒక మొగాడిలాగా ఫీల్ అవుతాయి కదా, నాకు ఎప్పుడైతే అంటే ఎప్పుడు నాలో ఉన్న ఎబిలిటీని ఇతరులు గుర్తించాలి అని అంటే నేను ఏదైనా వర్క్ చేస్తేనే కదా, చూపించుకునే అవకాశం నాకు ఇస్తే నేను అప్పుడు చూపించుకోగలుగుతా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, అవకాశం ఇవ్వకపోతే ప్రూవ్ ఎట్లయితా? కాబట్టి నేను అవకాశాల కోసం ఎదురు చూస్తుంటుంది కానీ దొరకకపోయేది. జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. అది నాకు చాలా బాధగా అనిపించేది. కానీ నిజం చెప్పాలంటే నేను పనిచేసిన స్కూల్స్లలో చాలామంది వరకు టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. కొంతమంది అంటే ఎక్కువ శాతం అందరినీ టీచర్స్ని సార్స్ని నేను సార్ అని కాకుండా అన్నయ్య అని పిలవడము, తర్వాత లేడీ టీచర్స్ని అందరినీ కూడా అక్క అని పిలవడము, ఇట్లా నేను చాలా అందరితో బాగా మంచిగా మింగిల్ అవుతుంటిని. వాళ్ళకు నా బాధ అర్థమయ్యేది, నాకు ఇట్లా ఉన్నది అని. నేను కొంతమంది టీచర్స్కి చెప్పుకున్నప్పుడు వాళ్ళు నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, నిజంగా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పడము అవసరం లేదు, బట్ నేను చెప్తున్నప్పుడు ఈ వీడియో కానీ ఒకవేళ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ రోజున అట్లా నాకు సపోర్ట్ చేయకపోతే, ఒక ధైర్యంగా మాటలు చెప్పకపోతే కూడా నేను ఇక్కడ దాకా రాకపోతుంటిని. సో చాలా హ్యాపీ, థ్యాంక్స్. ముఖ్యంగా మీ అంటే కమ్యూనిటీలో బాగా అంటే ఇష్యూస్ ఏమొస్తాయి, ఏ రకంగా అంటే సొసైటీలో కానీ అణచివేత కానీ అసలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు అంటే మా కమ్యూనిటీలో ఒక ట్రాన్స్ మ్యాన్గా అంటే బయటికి రావాలనుకునేటువంటి ఒక వ్యక్తికి ముందు ఇంట్లో నుంచి అసలు బయటికి రానివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు ప్రతి ఒక్క ట్రాన్స్ మ్యాన్ కూడా ఒక స్త్రీగానే పుడతారు కదా, ఒక శిశువు ఆడ శిశువుగానే పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఒక స్త్రీలకు ఎట్లయితే అణచివేతలు ఉంటాయో అవన్నీ అణచివేతలు అనుభవిస్తూనే ట్రాన్స్ మ్యాన్గా మళ్ళీ ఈ ఎక్స్ట్రా అణచివేత కూడా ఉంటుంది అన్నమాట. అంటే అసలే ఒక ఆడపిల్లలకు చదువు చదివించుకోవడము అదంతా మామూలుగా అందరితో పాటు చదువుకొనివ్వరు. అంటే కొన్ని ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ అందరూ చదువుకుంటున్నారు, బట్ ఎంతైనా కానీ మగవాళ్ళకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఆడపిల్లలకి ఇవ్వరు కదా. ఆ రకంగా జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఉంటూనే ఉంటుంది. తర్వాత పనుల విషయంలో కానీ అన్నిట్లలో ఆడపిల్లల పనులే చేయాలని, ఒకవేళ అంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్దామంటే వెళ్ళనీయకపోవడము, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సామాజికంగా ఉండేటివన్నీ ఉంటూనే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా బాధాకరమైన విషయం వీళ్ళకి ఎక్కువ మన ట్రాన్స్ కమ్యూనిటీలో పిల్లలందరూ బాగా బాధపడే విషయం ఏంటి అని అంటే తనకిష్టమైన వ్యక్తితోటి జీవితం గడపలేను అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఇంకొక అమ్మాయి ఇష్టపడతారు కదా, ఆ అమ్మాయితోని వీళ్ళకి పెళ్లి చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రారు. వాళ్ళిద్దరు కలిసి ఎటన్నా పారిపోదామంటే కూడా కిడ్నాప్ కేసులు పెట్టడము, మిస్సింగ్ కేసులు పెట్టడము, మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్కి అప్పచెప్పేసేయడము. ఇద్దరు ఇష్టపడి పారిపోయినా కూడా మళ్ళీ తీసుకొచ్చి ఏదో చేసి మొత్తం మీద కౌన్సిలింగ్ చేసి అట్లా చేసి మళ్ళీ పేరెంట్స్కి అప్పచెప్పేస్తారు. మళ్ళీ వీడు ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది. ఇది కాక పోనీ ఎట్లనో ఒక తీరు నానా తంటాలు పడి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి అయినా కానీ బయట వచ్చి బతుకుతూ ఉంటే, ఇద్దరు కలిసి బ్రతుకుదామనుకుంటే ప్రతి ఒక్క చోట బాధాకరమైన అంటే ఇప్పుడు జాబ్ కావాలంటే జాబు దొరకదు, జాబ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు ఫీమేల్ పేర్లో ఉంటుంది, మనిషి ఏమో మొగాన్లాగా కనబడతారు, జాబ్స్ దొరకవు. బతకడానికి మళ్ళీ ఆడవాళ్ళలాగానే బతకాల్సి వస్తుంది. ఒకవేళ అంటే నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చాలా అంటే మేము ఎప్పుడు ఎవ్రీడే చూస్తూనే ఉంటాం కదా. అంటే ఒక ట్రాన్స్ మ్యాన్ ఒక మామూలుగా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ కామన్గా ఉండే పద్ధతిలో కాకుండా కొంచెం లేడీస్ తోటి తనకు ఎట్లయినా సెక్షువల్ అట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి
అట్లా బిహేవ్ చేయడము, వాళ్ళ అంటే సూపర్వైజర్ అట్లా చూడడము, చూసి ఏంటి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు లెస్బియనా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పి జాబ్ల నుంచి ఊస్ట్ చేసి పడేసాను. ఇప్పుడు ఆ తర్వాత జీవితం ఏంది మరి, తన బతికేంది? ఇప్పుడు ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఎందుకు ఒక ట్రాన్స్ మ్యాన్ ప్రేమించకూడదు? ఇప్పుడు పని కరెక్ట్గా చేయకపోతే జాబ్లో నుంచి తీసేయాలి, లేకపోతే ఒక అమ్మాయిని ఇష్టం లేకపోయినా కూడా బలవంతం చేస్తే నువ్వు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, కానీ జాబ్లో నుంచి తీసి పడేసాను. అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అట్లా కాకుండా బయట తిరుగుదామంటే కూడా ఇప్పుడు ఒక సర్జరీ కాకముందు బయట తిరుగుదామనంటే ఇద్దరు ఆడోళ్ళు మీరు ఇద్దరు ఆడోళ్ళు మీరిద్దరు ఎట్లా సంతోషంగా ఉంటారు అసలు? మీకు ఏంటి, మీకేమైనా పిచ్చా? పెళ్ళి చేసుకుంటే పిల్లలు కూడా పుట్టారు, పిల్లలు పుట్టేటట్టుగా మంచిగా బతకొచ్చు కదా, వేరే పెళ్ళి చేసుకోండి మీరిద్దరు అని సలహాలు చెప్తారు ప్రతి ఒక్కరు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ సలహాలు చెప్పేటోళ్ళే. మేము ఎంత బాధపడతాం మరి అట్లాంటి సలహా విన్నప్పుడు, మాకెంత జీవుక్కుమని గుండె నొప్పి పెడుతుంది అన్న సంగతి ఎవరికి అర్థం కాదు. మాకు తెలియదా పిల్లలు పుట్టారన్న సంగతి? మాకు తెలియదా? తెలుసు. అయినా కూడా మేము ఇద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాము, మాకు కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను పంచుకోవాలనుకుంటున్నాము. మరి మమ్మల్ని విడదీసి సుఖంగా ఉండమనంటే ఎట్లుంటాం? ఉండలేము కదా. నాకు తెలిసిన కొన్ని కేసెస్లో ఆల్రెడీ పెళ్ళి చేసిండ్రు, అమ్మాయికి ఇష్టం లేనటువంటి మ్యారేజ్, ట్రాన్స్ మ్యాన్ అతను, కానీ మొగాయనిచ్చి పెళ్ళి చేసిండ్రు. పెళ్ళి చేస్తే ఏమైంది, ఒక సంవత్సరానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక కొడుకు పుట్టేసిండు. ఆ కొడుకు పరిస్థితి ఏంది? రేపటి నాడు ఎట్లాగూ ట్రాన్స్ మ్యాన్ ఆ భర్తతో సుఖంగా ఉండడు, ఇవాళ కాకపోతే రేపు విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన కొడుకు పరిస్థితి ఏంది? అతను ఆ విడాకులు తీసుకున్నాడు, పుట్టిన కొడుకు పెద్దగా అవుతున్నాడు. ట్రాన్స్ మ్యాన్స్కి ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఇప్పుడు సర్జరీ కాకముందు ఇప్పుడు ఒకటంటే ఇప్పుడు చూడండి, సర్జరీ అయినా కాకపోయినా కూడా నేను ఒక ట్రాన్స్ మ్యాన్ అని చెప్తే నన్ను మీరు ట్రాన్స్ మ్యాన్గానే ట్రీట్ చేయాలి. అది నల్సా జడ్జిమెంట్లోను ట్రాన్స్జెండర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 క్రిందను అదే చెప్తున్నారు. నాకు సర్జరీ అయినా కాకపోయినా నా శరీరం ఏదైనా ఉండండి అండి, నేను మగవాడిని, నాతో మగవాడితో మాట్లాడినట్టు మాట్లాడండి అని అంటే మాట్లాడాలి. అట్లా కాకుండా మీరు ఒకవేళ నన్ను స్త్రీ రూపంగా మీరు చూడడం కానీ, నన్ను స్త్రీలాగా సంబోధించడం కానీ చేస్తే అది నేరం. ఈ విషయము చాలామందికి తెలియక డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు ప్రతి చోట. వీళ్ళిద్దరు పార్ట్నర్స్, ఇద్దరు ఆడోళ్ళే పార్ట్నర్స్ అని తెలిస్తే సో లోకమంతా తప్పుగా చూస్తుంది. డైరెక్ట్ అడుగుతారు, ఏంటమ్మా నీకు అంటే మా లాంటి వాళ్ళ పార్ట్నర్స్ని అడుగుతారు, ఏమనంటే నీకు ఇంకా మొగోడే దొరకలేదా లోకంలో అని అడుగుతారు. అరే లోకంలో ఎంతోమంది మొగోళ్ళు ఉంటారు, అయితే మాత్రం నాకు ఆ మనిషి నచ్చినప్పుడు ఎందుకు నచ్చిందో నా మనసుకు తెలుసు. అది నీకు నచ్చినట్టు నాకు నచ్చాలని లేదు కదా, అవునా కదా? మరి అట్లాంటప్పుడు మాకు ఇష్టపడి మేము ఒకరినొకరు ఇష్టపడి మేము కలిసి బ్రతకాలనుకుంటే మీరెవరు మధ్యలో మమ్మల్ని విడదీయడానికి? సో ఇంతకుముందు మీరు ఒకరు అన్నారు, అంటే మీ ట్రాన్స్ మెన్కి సంబంధించిన వాళ్ళకి వరకు గర్భం దాల్చింది, బేబీ కూడా బాగుంది. అవును, ఇష్టం లేని పెళ్ళి, తల్లిదండ్రుల కొరకు పెళ్ళి చేసుకుంటారు, గర్భం దాల్చి బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా భర్తతో సుఖంగా ఉండలేక, అంటే తనకు భార్యగా ఉండలేక తనే ఒక భర్తగా ఉండాలనుకునే వ్యక్తికి ఇంకొక భర్త వచ్చి తన మీద అజమాయిషి చెలాయించడము, తనను ఒక ఆడదానిలాగా చూడడము అంటే రోజు ఒక భయంకరమైన యుద్ధం, భయంకరమైన నరకం అనుభవిస్తారు వాళ్ళు. పిల్లడు పుట్టిన తర్వాత ఆ పిల్లడి పరిస్థితి ఏంది రేపటి నాడు? తల్లిదండ్రులు ఆలోచించాలి ఇవన్నీ. మేము ఇప్పుడు పెళ్ళి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది, పెళ్ళి చేయగానే కదా మొగోడితో సంసారం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తానికి మళ్ళీ ఆడపిల్లలాగా మారిపోతారని చాలామంది అనుకుంటారు, కానీ చాలా తప్పు. నిజంగా మగతనం ఉన్నటువంటి వ్యక్తి, మగాడిలాగా చిన్నప్పటి నుంచి తనను తాను ఊహించుకున్నటువంటి వ్యక్తి మొగోడితో కాపురం చేసినంత మాత్రాన మొగోడిలాగా అంటే ఆడదానిలాగా మారిపోరు. మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ స్వతహాగా ఉన్నారో అదే బయటకు వస్తుంది. ఏదో ఒకరొక అట్లనే బ్రతకాలని ఆశపడతారు. నాకు తెలిసిన ఒకరైతే 2 పిల్లల తల్లి, కానీ తను మగాడిననే ఫీల్ అవుతారు. అటు భర్తను విడిచిపెట్టలేక, పిల్లలను అన్యాయం చేయలేక జీవితం అంతా నరకం అనుభవిస్తున్నారు.
ఒకరేమో కంప్లీట్గా విడాకులు తీసుకొని తన భర్తను వదిలిపెట్టి పిల్లగాన్ని పట్టుకొని బ్రతుకుతున్నారు. ఇంకొకరేమో పిల్లగాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇంకొకరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ సామాజికంగా జరుగుతున్నాయి. నేను ఎవరి పేర్లు తీయాల్సిన అవసరం లేదు. లోకంలో ఇంకా ఎంతోమంది ఇలాంటి జీవితాలు నాశనం అయిపోవద్దని తల్లిదండ్రులకు చెప్తున్నా నేను. తల్లిదండ్రులు ఆలోచించండి ఒకసారి. వాళ్ళకు పుట్టే పిల్లల జీవితాలు పాడైపోకుండా ఉండాలంటే వాళ్ళను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకనివ్వండి. సో ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయా? చాలా రేర్ కేసెస్. 100 కేసులలో 1-2 అట్లా ఉంటాయి. సో వీళ్ళకు మరి ఇవి మొత్తం దేశం మొత్తంలో జరిగినటువంటి ఒక 2-3 కేసులు చెప్పినా నేను. ఇక్కడ మన ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కాదు, దేశం మొత్తంలో ఒక 2-3 కేసులు ఇట్లా జరిగినాయి అంతే. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా మీరు అంటే ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో కానివ్వండి, హార్మోన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అవి ఆ టైంలో కానివ్వండి. సో జనరల్గా మీ సర్జరీ విషయానికి వస్తే చాలా కాంప్లికేటెడ్, అది కూడా బాగా ఖర్చుతో కూడుకున్నది. సో ఎట్లా మరి? ఎట్లా అంటే ఒకటే అండి, మన దగ్గర అయితే డబ్బులను ఉండాలి. అంటే ఈవెన్ ఇక్కడ హాస్పిటల్స్ కూడా లేవని విన్నాను. హాస్పిటల్స్ కూడా ఎక్కువ లేవు నిజానికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో, కర్ణాటక, తర్వాత తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ ఫ్రీ సర్జరీస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు గవర్నమెంట్ తరపు నుంచి. కానీ ఇక్కడ మన తెలంగాణ ట్రాన్స్మెన్ అందరికీ, కానీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు మేము చేస్తామని మాకు మాట అయితే ఇచ్చారు. కొన్నిసార్లు అడ్వకసీ చేసినప్పుడు, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు, నేను ఒక్కనే కాదు, ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు, 20-30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు, మహానుభావులు, హేమాహేమీలు చాలామంది ఉన్నారు. అందరూ ఎన్నో ఎన్జిఓస్ మా కోసం పోరాడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ రిప్రజెంటేషన్స్ మీద ఇప్పటిదాకా మేము కూడా మొదలై ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే, మినిస్టర్స్ని కలిసిన వాళ్ళని కలిసి మళ్ళీ పోరు పెడతా ఉంటే, ఇప్పుడు కొంచెం దారికి అంటే వస్తున్నారు. మాకు సర్జరీస్ కానీ అన్నీ ఫ్రీగా చేయించడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఇంకా అది ఇప్పుడే ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఓకే. అండ్ మీరు అన్నారు కదా, ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా హార్మోన్స్ అనేది ఎందుకోసం తీసుకోవాలి అని అంటే, మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ని మనం తీపిచ్చేస్తాం. అవి సెక్షువల్ హార్మోన్ అంటే దీనికోసం మాత్రమే కాదు, అవి మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల పటుత్వం కావచ్చు, అనేక వేరే అవయవాలన్నిటి యొక్క అన్నిటి బాగుండడానికి ఉపయోగపడతాయి. కొన్ని ఈ స్త్రీ ఈస్ట్రోజన్ కావచ్చు, టెస్టోస్టిరాన్ కావచ్చు, ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయో, మనకు అయితే కంపల్సరీ ఈస్ట్రోజన్ అన్ని ఇవ్వాలి, లేదంటే టెస్టోస్టిరాన్ అన్ని ఇవ్వాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి లేకపోతే ఎముకలు బలహీన పడిపోతాయి. దాంతో ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే కాకుండా ఇంకా చాలా వేరే అవయవాలలో కూడా చాలా తేడాలు వస్తాయి దానివల్ల. ఈ స్కిన్ ఎండిపోవడము, తర్వాత చాలా ఉంటాయి అన్నమాట. అట్లా అయితే దానికోసం అని చెప్పే కాకుండా, ఇప్పుడు మాకు బియర్డ్ రావాలి, మీసాలు రావాలి, తర్వాత కంప్లీట్ మ్యాన్ లుక్ రావాలి, మస్కులినిటీ కనపడాలి అని అంటే టెస్టోస్టిరాన్ అవసరం మనకి. ఈ టెస్టోస్టిరాన్ అనేది మేము తీసుకున్నప్పుడు మాకు బాడీలో ఈ ఏదైతే మగవారి కనబడేటువంటి అవన్నీ కూడా మాకు కూడా కనబడడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. దాంతోపాటు బాడీలో ఉన్న ఈ ఎముకల పట్టుత్వానికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఒకవేళ బాడీలో ఉన్న ఈ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఏవైతే ఆర్గాన్స్ తీసేయకపోతే, 2 హార్మోన్స్ ఒకటేసారి ఒక బాడీలో ఉంటే దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా వేరే అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత షుగరు, బీపీ, తర్వాత హార్ట్ అటాక్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకదాన్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకునేటట్టు ప్రయత్నం చేయాలి. సో ఎంత అవుతుంది? ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటుంది? ఎక్స్పెన్స్ ఇక స్తోమతను బట్టి, వెళ్ళే హాస్పిటల్ని బట్టి 5 నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. సో ఎన్ని రోజులు తీసుకోవాలి హార్మోనల్ ట్రీట్మెంట్? హార్మోన్ ట్రీట్మెంట్ అంటే ఒకటే అండి, ఈ మాస్కులినిటీ కనబడాలి లైఫ్ లాంగ్ అనుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలి. లేదు నేను కొన్నాళ్ళు నాకు మీసాలు గడ్డాలు మంచిగా వచ్చిన తర్వాత నేను మానేసుకుంటానంటే
పర్లేదు. కానీ నిజానికి నేను చెప్పాను కదా, ఎముకల పట్టుత్వం అనేది తగ్గిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లైఫ్ లాంగ్ హార్మోన్స్ తీసుకోవాల్సిందే. ఓకే. సో ఇప్పుడు మీకు కంప్లీట్ ఫుల్ సర్జరీ అయిపోయింది? అవును, ఫుల్ సర్జరీస్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు నిజంగా ఆఫ్టర్ ఫుల్ సర్జరీ అయిపోయాక ఆ లైఫ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎట్లుంది మీకు? యాక్చువల్గా ఇదేగా మీకు కావాల్సింది, ఈ లైఫే కదా? అవును అవును, ఇదే కావాలి. అంటే ఏది కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి, అంతే. ఐడెంటిటీ మాత్రమే కావాలి. సెక్షువల్గా అంటారా, నేను అంతకుముందు నా పార్ట్నర్తో ఎంతైతే హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. నా పార్ట్నర్ కూడా అంతకుముందు ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉందని నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అసలు నేను సర్జరీ చేసుకోక ముందు తను అసలు ఎందుకు సర్జరీ చేసుకుంటావు, అనవసరంగా శరీరాన్ని ఎందుకు అంత బాధ పెట్టడము, అవయవాలు ఎందుకు కొయ్యడము, ఇదంతా ఎందుకు, ఒకవేళ నీకు తగ్గకపోతే అంటే ఆరోగ్యం పాడైపోతే సర్జరీ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఎట్లా, మళ్ళీ నీకేమైనా అయితే నేను ఏమైపోతా అని చెప్పి చాలా ఏడ్చింతాను. కానీ నేను లేదు నేను మగాడిగా బ్రతకాలి అని అంటే నేను చేయించుకోవాలి తప్పకుండా అని చెప్పి నేనే బలవంతంగా నా ఇష్టపూర్వకంగా నేను సర్జరీ చేయించుకున్నాను. తను నాతో ముందు కూడా హ్యాపీగానే ఉండే, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది. ఓకే. నిజంగా అంటే మీ ప్రేమ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు చేసుకున్న ఆవిడ ఎవరైతే ఉన్నారో అసలు మీకు ఎలా తను అట్రాక్ట్ అయింది? అసలు ఏ విషయంలో తను మిమ్మల్ని భాగస్వామిగా చేసుకుంది? మా ప్రేమ గురించి చెప్పాలి అని అంటే చాలా మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ మాది. రొమాంటిక్ లవ్ స్టోరీ? ఎస్, ఎవరికైనా అంతే కదా, రొమాన్స్ లేకుండా లవ్ స్టోరీ ఉంటుందా? కామన్గా లవ్ స్టోరీ అంటేనే రొమాన్స్ ఉంటుంది కామన్గా. సో మాది మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. అండ్ తను నాకు చిన్న వయసులోనే పరిచయము, తనకు నేను చిన్న వయసులోనే పరిచయం. తనకు 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు 22 సంవత్సరాలు. అయితే అప్పుడే మేము పరిచయం. బట్ అప్పుడు మాకు సెక్షువల్ అట్రాక్షన్ అనేది లేదు. మేము మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అంటే తను ఒక అంటే కొంచెం ఎల్డర్ ఏజ్లో ఇట్లా ఫీల్ అయ్యేది. అండ్ మా ఇంటికి వచ్చేది తను. మా మమ్మీ స్టూడెంట్ అనమాట తను. సో మా మమ్మీతో స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతా మంచిగా ఇంట్లో తిరిగేది, బాగా మాతో ఫ్రెండ్లీగా ఉండేది. మేమిద్దరం ఆటలు ఆడుకునే వాళ్ళం. అంటే షటిల్ ఆడుకోవడము, తర్వాత బయట బండి మీద తిరగడము, ఏదైనా పని, మా మమ్మీ ఏదైనా పని చెప్తే బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురావడము, ఇట్లా ఏమైనా ఉంటే తనని తీసుకొని పోతుంటే. అప్పుడు అవన్నీ ఏం లేవు. అప్పుడు ఆ సెక్షువల్ అట్రాక్షన్ లేదు మా మధ్య. అప్పుడు కేవలం ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్షిప్ ఒకరికొకరికి బాగా ఇష్టం అన్నమాట. మా ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ రకంగా ఉండేవాళ్ళం అంతే. ఆ తర్వాత నా లైఫ్లో చాలా జరిగినాయి కదా. అంటే నాకు మ్యారేజ్ అవ్వడము, తర్వాత ఇంకా మళ్ళా ఈ మ్యారేజ్ వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా అంటే నేను ఇంకా జాబ్ చేయడానికి వేరే ఊరు వెళ్ళిపోవడం వల్ల మా మధ్యలో గ్యాప్ ఏర్పడింది అన్నమాట. అంత సీరియస్ ఏం లేదు అప్పుడు. ఎప్పుడంటే నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత 2018లో మళ్ళీ మేము యూనైట్ అయినాం అన్నమాట. అనుకోకుండా ఒకరోజు ఆమెనే ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేసి అడిగింది. అడిగితే చాలా, అంటే ఆ ఫోన్ వినగానే నా చెవులో ఏదో తెలియని, అంటే ఒక చెవుకి కూడా షాక్ కొట్టింది నాకు. నిజం చెప్తున్నా. అప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికి కూడా అనుభవిస్తుంటాను నేను. హ్యాపీనెస్ అంటే ఒక చాలా మంచి కనెక్షన్ ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధం కలిగిన వ్యక్తి ఫోన్ చేశారంటే ఆత్మానందం కలుగుతుంది కదా, అది కలిగింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత సరే ఎప్పుడైనా కలవాలి, రండి కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పింది. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత ఒక కొన్ని నెలల తర్వాత నేను తనను చూడడానికి వచ్చిన అనమాట. ఒక 6 నెలల తర్వాత తనను చూడడానికి వచ్చినప్పుడు, అప్పటికి ఈ 6 నెలల్లో మేము అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరి మధ్య అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయింది. సెక్షువల్ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. చాలా అంటే చాలా అట్రాక్షన్, చాలా అంటే ఇంకా ఏదో రకమైన పిచ్చి ప్రేమలాగా. అంటే నేను చాలా ఏళ్ళ క్రితము ప్రేమ అనుభవించిన తర్వాత మళ్ళీ ఇప్పుడే అనుభవించడం కదా. అంటే ఇది బాగా డీప్గా, అంటే తనని చూడాలి అంటే ఏదో ఆ పాతకాలపు మేఘాలలో తేలుతున్నది అనుకుంటే ఒక పాట ఉండేది కదా,
అట్లా నేను తన దగ్గరికి బండి మీద అంటే బైక్ మీద వెళ్తూ అట్లనే ఫీల్ అవుతూ వెళ్ళిన రియల్గా. అంత ఫీలింగ్ అనేది కలిగింది నిజంగా. అంత అంటే తను కూడా నా కోసం అంత ఎదురు చూస్తుందని తెలుసు. కలవక 15 సంవత్సరాల తర్వాత కలవడము అని అంటే ఒక చాలా ఎగ్జైట్మెంట్. ఆ గ్యాప్లో ఎందుకంత గ్యాప్ వచ్చింది మీ ఇద్దరికి? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కదా. నా లైఫ్లో నాకు మ్యారేజ్ జరగడం అవన్నీ జరిగినాయి కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. తర్వాత నేను డే టు డే లైఫ్లో ప్రతి క్షణము నేను ఒక ట్రాన్స్ మ్యాన్గా పడుతున్న బాధలు నన్ను తను నాకు యాది కూడా రాలేదు. అంటే నా బాధలు చాలా ఉన్నాయి కదా. అంటే మళ్ళీ అది కాక ఆ రోజుల్లో తన మీద నాకు సెక్షువల్ అట్రాక్షన్ లేదు. చిన్న పిల్ల, ఆమె 14 సంవత్సరాల పిల్లని చూసి కామించిన అంటే అదే సాధ్యం కాదు. అట్లా అయితే ఇక మనము మనుషులమే కాదు కాబట్టి ఆమె చిన్న పిల్ల అప్పుడు. ఇప్పుడు ఆమె పెద్దగా అయింది కదా, ఇప్పుడు ఆమె పెద్దగా అయింది కాబట్టి ఇప్పుడు తన ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ మనకి ఇద్దరికి ఒకవేళ ఇష్టం ఉంటే అది ఓకే. అట్లా ఆ రకంగా మేము ఓకే మళ్ళీ యూనిట్ అయినాం. ఓకే. సో ఎప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకుంది ఎప్పుడు? ఆ తర్వాత మేము మా మదర్కి చెప్పినాం, మా మమ్మీకి చెప్పినాం. మా మమ్మీ చాలా అనారోగ్యంతో అప్పటికి క్యాన్సర్ పేషెంట్గా చావు బతుకులలో ఉండే. కానీ మా మమ్మీకి బాధ ఏంటంటే ఒంటరిగా ఉండిపోతా అని ఒక బాధ మా మమ్మీకి బాగా ఉండే. నువ్వు సర్జరీ చేయించుకుంటా కూడా అంటే కూడా మా మమ్మీ అప్పుడు ఒప్పుకోవడం స్టార్ట్ చేసింది. అప్పటిదాకా నాకు సపోర్ట్ లేదు. అప్పటిదాకా నాకు సర్జరీ చేయించుకోవాలంటే ఓకే అని అన్నోళ్ళు లేరు. డబ్బులు ఇదిగో తీసుకో చేసుకో చేయించుకో అని చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మా మమ్మీకి ఆరోగ్యం బాగా పాడైపోయి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నీకు ఒక తోడు కావాలి అని అంటే నువ్వు వేరే మగాయనని పెళ్లి చేసుకో కాబట్టి నీ ఇష్టమైన ఆడమని పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి అని చెప్పి మా అమ్మ నాకు చెప్పింది. చెప్పినప్పుడు ధైర్యం చేసి నేను అమ్మాయి గురించి చెప్పినప్పుడు తీసుకురా నేను మాట్లాడతానన్నది. తీసుకెళ్ళిన తర్వాత మా మమ్మీకి చూపిస్తే మా మమ్మీ మా ఇద్దరిని ఆశీర్వదించింది. మా అమ్మ మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత ఒక 3 నెలలకు మేమిద్దరము పెళ్ళి చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు? లేదు. మాలాంటి ట్రాన్స్ మ్యాన్ పెళ్ళిళ్ళల్లో 2 ఫ్యామిలీల వాళ్ళు ఒప్పుకోవడం. మీ ఇంట్లో ఒప్పుకున్నారు? మా ఇంట్లో మా మమ్మీ ఒప్పుకుంది. నాకున్నది మా మమ్మీ కదా, మా మమ్మీ ఒప్పుకుంది. నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఎలా ఉన్నా ఓకే అందరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నా తరపున వాళ్ళందరూ ఒప్పుకున్నారు. బట్ ఆమె తరపున వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. సో తన గురించి డిస్క్లోజ్ చేయడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న విషయం? మేమిద్దరము కలిసి ఉంటున్నాము, పెళ్లి చేసుకున్నాము అని వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు ఏమి వచ్చి గొడవ చేయడం ఇట్లాంటి ఏం చేయలేదు? చాలా జరిగినాయి. అవునా? చాలా జరిగినాయి. చాలా అంటే చాలా లేపుకొచ్చేసినట్టుగా మీరు? అవును, లేకపోయినాం. లేపుకపోయారు అయితే లేపుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. చాలా గొడవలు జరిగినాయి. చాలా అంటే చాలా గొడవలు జరిగినాయి. పోలీస్ స్టేషన్ల దాకా పోయినాము. కానీ అంటే చట్టాలు లేవు కదా. ఇప్పుడు ఇద్దరం అడల్ట్, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఎట్లా తప్పు లేదు కదా. కాబట్టి ఎవరేం చేయలేదు, కేసు కూడా ఏం కాలేదు. కానీ పోలీస్ స్టేషన్ దాకా అయితే పిలిచి బాగా పరేషాన్ చేసిండ్రు. మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు లేపుకపోయినా. 2 సార్లు లేపుకపోయినా? రెండోసారి ఎందుకు అయింది? ఒకసారి లేకపోతే పోలీసు వాళ్ళతోని చేసేసి మొత్తం మీద కౌన్సిలింగ్ చేస్తామని అది చేస్తామని మా అమ్మ నన్ను నా మీద టచ్ కూడా చేయలేదు. టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పినా కదా, నాకంటూ ఒక స్థాయి ఉంది. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేసిన వ్యక్తిని, అండ్ లాస్ అవన్నీ నాకు తెలిసిన వ్యక్తిని, సమాజంలో ఆల్రెడీ సమాజ సేవ చేసే వ్యక్తిని. నన్ను టచ్ చేస్తారా నన్ను? రెండోసారి ఎందుకైంది లేకపోవడం? అయితే ఫస్ట్ సారి తీసుకుపోయినాక తీసుకెళ్ళిపోయినారు కదా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్. ఒక్క రాత్రే కలిసి ఉన్నాం అంతే. ఘోరమైన బాధ అది. ఎవరికి రాకూడదు బాధ. బాగా అంత ఘోరం అంటే అంత ఘోరం. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయినారు అనమాట పోలీసు వాళ్ళు. మార్చేసారు నన్ను. అది పెళ్ళి అయినాక లేపుకొచ్చిర్రా? పెళ్ళి కాక ఫస్ట్ టైం పెళ్ళి అయిపోయిందా? లేదు, లేపుకొచ్చి పెళ్లి చేసుకుందాం అని. రెండోసారి లేపుకొచ్చినా పెళ్లి చేసుకున్నాం. ఓకే. అయితే తీసుకొస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు కదా. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమె చెప్పింది, తొందర పడకు, ఇప్పుడు ఎట్లా కొంచెం బాగా డేంజర్ ఉన్న సిచ్యువేషన్, తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తా, నువ్వేం పరేషాన్ కాకు, నువ్వేం చచ్చిపోకు,
తొందరపడక నేను ఇక అయిపోయింది ఇక మళ్ళీ నా లైఫ్ అనుకున్నాను నేను. అప్పటికి మీరు సర్జరీ చేయించుకోవాలి ఇంకా? సర్జరీ కాలేదు. లేదు, నాకు సర్జరీ కాకముందే ఆమె నాకు మ్యారేజ్ చేసేసుకున్నారు. నన్ను ఇష్టపడ్డది కదా ముందు నుంచి, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే నేను అంటే ఇష్టం తనకి. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ లేపుకోపోయినా, అంటే ఇక తర్వాత మళ్ళీ మేము విడిచి ఉండలేకపోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఘోరం ఏంటంటే 2019లో అది వచ్చింది కదా, కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ టైంలో అసలు కనీసం తనను చూడ్డానికి కూడా వీల్లేని సిచ్యువేషన్. తను నన్ను చూడ్డానికి లేదు, నేను తనను చూడ్డానికి లేదు. సినిమా స్టైల్ అసలు కలుసుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడోళ్ళం అక్కడ లాక్ అయిపోయినాం. ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఎప్పుడు లాక్డౌన్ ఓపెన్ అవుతుందా తీసుకురావాలని వెయిటింగ్. ఇక లాక్డౌన్ ఇట్లా ఓపెన్ అయింది, వెంటనే వచ్చేసిన నేను. మీరు కూడా లాక్ ఓపెన్ చేశారు అన్నమాట. వచ్చేసిన వచ్చి గతం తనని రమ్మనగానే తను కూడా, అంటే మేము ప్లాన్ చేసినాం, ముందే ప్లాన్ చేసి వచ్చి ఉన్నా. చాలా పెద్ద భయంకరంగా జరిగింది ఆ రోజు స్టోరీ. సెకండ్ టైం లేకపోచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది, చాలా జరిగింది. ఆ తర్వాత అసలు వాళ్ళకి తెలియలే నేను ఎక్కడ పోయి ఉన్నా అని కూడా. ఆమెను తీసుకొని పోయి ఎక్కడ పెట్టేసిన. ఎన్ని రోజులు దాక్కున్నారు? 1 year. 1 year అసలు ఎవరు కంటపడలే? నేను సమాజంలోనే తిరుక్కుంటున్నా కదా. మీరున్నారు అంటే ఆమె కూడా నాతోనే ఉన్నది. ఎవరికి అంటే వాళ్ళ పేరెంట్స్ తెలియలేదు అంతే. అది ఏమైందో ఎట్లయిందో నాకు తెలియదు. నేనేం పెద్ద ఎక్కడో దాచిపెట్టలే, నేను మామూలుగానే ఉన్నా మంచిగా. మాకు అప్పటికి నేను గవర్నమెంట్ జాబ్ లేదు కాబట్టి, జాబ్ రిజైన్ చేసిన కాబట్టి నేను వేరే షాప్ పెట్టుకుని ఆ షాప్లో మేము ఇద్దరం కూర్చొని ఉంటుంటిమి. కానీ అది ఎవరు అక్కడ ఉన్నాం మేమని వాళ్ళకి తెలియదు అంతే తప్ప. ఇక అట్లా జరిగింది చాలా. అసలు ఇంట్లో నుంచి ఆమె బయటికి రావడం ఒక నిజంగా సినిమానే, ఒక సినిమా స్టైల్లో ఉంది మీ స్టోరీ అంతా. సినిమా తీయచ్చు ఇంకా చాలా ఉన్నాయి ట్విస్ట్లు. సో అట్లా తను వచ్చేసిన తర్వాత 1 year మా ఇంట్లోనే, మా ఊర్లోనే ఉన్నాము. ఎవరు కూడా మమ్మల్ని టచ్ చేయడానికి, వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది తెలియలేదో మరి ఏమో కానీ మొత్తం మీద అట్లయింది. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా తనని అడిగారా? అంటే మీరు అప్పుడు సర్జరీ చేయించుకోలేదన్నారు, నేను ఇట్లా ఉండడం నీకు ఇష్టమేనా ఏంటి అని అడిగా. నేను రోజు అడుగుతుండే ఎట్లా ఏంటి అని. అంటే ఆమెకి ఎప్పుడు కూడా నువ్వు ఎట్లున్నావు, నీ శరీరం ఇట్లెందుకు ఉన్నది అని అడగలే. నువ్వు ఎట్లున్నావు నాకు అట్లనే ఇష్టం అని అంటుండే. నువ్వు ఎట్లున్నావో నాకు అట్లనే ఇష్టం. నువ్వు మొగోడివిలాగా ఉండాలనుకుంటావు కదా, నువ్వు మొగాడివి అనే ఐడెంటిటీ నీకు ఇష్టం కదా, నువ్వు మగవాడిలాగానే చూస్తా అనేది. నువ్వు ఇప్పుడు ఇట్లనే ఉన్నా, నువ్వు లైఫ్ లాంగ్ ఇట్లనే ఉన్నా కూడా చచ్చే వరకు నేను మగాడిగానే, నా భర్తగానే మాట్లాడతా, నీతో అట్లనే ఉంటా. ఇప్పటికీ కూడా మా ఇద్దరికి చాలాసార్లు కొట్లాటలు అయితే, చాలాసార్లు విషయాలు అయితే ఎక్కువ. ఆమెకు ఏంటంటే నేనంటే పిచ్చి ప్రేమ అన్నమాట. ఎంత పిచ్చి ప్రేమ అంటే అసలు, అంటే అనుమానం. పిచ్చి ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది కదా, ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది. ఆ అనుమానానికి నేను కూడా బలి అవుతూ ఉంటాను అనమాట. రోజు ఉంటది ఈ స్టోరీ మా ఇద్దరు మధ్య. అనుమానం అంటే మిమ్మల్ని ఎవరో గోపుతారనా? నేనంటే అమ్మ నేను ఎట్లా అంటానో నీకు తెలుసు కదా, లేకుంటే మీరు ఎవరైనా గోపుతారనా? లేదు, తనకి అలా కాదు. తను ఎలా అంటే సింపుల్ చెప్తుంది ఒకటే మాట, మీరేంటో నాకు తెలుసు అండి, కానీ ఈ లోకం మంచిది కాదు కదండి, వేరే వాళ్ళు మంచోళ్ళు కాదు కావచ్చు కదా, అందుకని నాకు భయం వేస్తుంది అంటది. ఎంత మైగ్రాలో అమ్మో చాలా. నాకు మాత్రం టార్చర్ పెడుతుంది. ఏడికి పోయినా ఒక గంట సేపట్లో ఒక 2 calls రాకుండా ఉండవు. అట్లా చాలా పిచ్చి ప్రేమ అనమాట. ఆ పిచ్చి ప్రేమ వల్ల మీకు మంచి అందమైన బంగారం లాంటి వైపు దొరికింది. అది దేవుడి దయ. మా అమ్మ నాన్న నా కోసం చేసిన ప్రేయర్స్ కావచ్చు. నేను కూడా చాలా ఆమె అంత మంచిది కాబట్టి, అంత అందంగా ఉంది, అంత మంచి వ్యక్తి, నన్ను తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా కన్నెత్తి కూడా చూడదు కాబట్టి నేను కూడా తనకే అంకితమై ఉన్నా. గ్రేట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు? ఇప్పుడు నేను వచ్చి సోషల్ వర్కర్గానే ఉన్నా. నేను ఇప్పుడు అంటే ఫెలోషిప్స్ చేస్తూ ఉంటాను, బట్ చాలా తక్కువ అమౌంట్ నిజానికి. అంటే నాకు సరిపోయేంత అమౌంట్ నాకేమీ సోషల్ వర్క్లో రాదు, బట్ నాకు సంతృప్తి. ఎందుకంటే నేను ఏదైతే బాధలు అనుభవించినానో ఆ బాధలు ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ కావచ్చు, ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు, ఈ LGBT కమ్యూనిటీలో ఎవ్వరు కూడా
అనుభవించొద్దు అని ఒక దృఢ సంకల్పంతో నేను నా జీవితంలోనే నా అంటే కొన్ని ప్రివిలేజెస్ని వదులుకుంటున్నా. గ్రేట్ నిజంగా గ్రేట్ జర్నీ, వాడే జర్నీ సీరియస్లీ. మీలాంటి వాళ్ళు అంటే మీ ఎవరైతే ఇప్పుడు ట్రాన్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఒక మంచి ఆదర్శం. నిజంగా ఒక గొప్ప సంకల్పంతో మీరు అంటే ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి మళ్ళీ నేను మగాడిగానే ఉండాలి, మగాడిగా పెరగాలి, మగాడిలా బతకాలని చెప్పేసి మళ్ళీ ఒక సంకల్పంతో ఏదైతే మీరు అంటే మీ గతంలోది మళ్ళీ ఏంటి ఒక బాగా ఆవేదన చెందుతూ ఇంకా నా లైఫ్ ఇంతే అని చెప్పేసి ఎప్పుడైతే ఇంట్లో ఉండిపోయారో మళ్ళీ ఇంకో సంకల్పంతో బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ మీ యొక్క ప్రేమని గెలిపించుకొని ఒక బంగారం లాంటి అందమైన భార్యని సొంతం చేసుకొని ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రేట్ జర్నీ. మీ జర్నీ ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరు ఏదైతే పోరాడుతున్నారో మీ కమ్యూనిటీ కోసం. అలాగే ఇంకా ఎల్ఎల్బి లా సెట్ కూడా రాసి జస్ట్ నిన్ననే రిజల్ట్ అవుట్ అయింది, నిన్న పేపర్లో కూడా వచ్చింది. అవునా? సో టోటల్ టీఎస్ లా సెట్లో 3 మెంబర్సే ట్రాన్స్జెండర్స్గా అప్లై చేశారు. అందులో ఇద్దరే పాస్ అయ్యారు, అంటే క్వాలిఫై అయ్యారు. అందులో నేను కూడా ఒకరిని. వావ్, గ్రేట్, సూపర్, కంగ్రాట్స్. సో మచ్. నాకు ఒకటే సంకల్పం ఏంది అని అంటే నా బాధ అంతా ఇక మీ హక్కులు వచ్చేసినట్టే, ఇక మీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ లాస్ట్ సెట్లో పాస్ అయిన అంతే తప్ప నాకు ఇంకా సీట్ రావాలి, చదువుకోవాలి, అంటే లాయర్గా పట్టా సంపాదించాలి, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అంతవరకు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. నెక్స్ట్ నా ఉద్దేశం అంతా ఒకటే ఏంటి అని అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ట్రాన్స్జెండర్స్కి ఎప్పుడు కూడా సరైన న్యాయం జరగలే. ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్స్ అనవసరమైనటువంటి విషయాలలో నిందితులుగా ఉన్నారు. అంటే సరే కొన్ని సందర్భాలలో తప్పు చేసినప్పుడు శిక్ష ఎవరైనా అనుభవించవచ్చు, కానీ తప్పు కాకపోయినా కూడా తప్పు అని చెప్పి అంటే అనుకోని పరిస్థితి కూడా ఉన్నది. ఎట్లా అనంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చాలామంది ఉన్నారు, చాలామంది మా ట్రాన్స్ ఉమెన్ సిస్టర్సు పెళ్ళి ఇప్పుడు తనకిష్టమైనటువంటి తనను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అబ్బాయిలకి వాళ్ళు పిల్లల్ని కనలేరు అనేటువంటి ఒక కారణం చేత నేను పెళ్ళి అయితే చేసుకున్నా కానీ జీవితాంతం నీతోనే ఉండమంటావా? నిన్నొక్కదాన్ని ఇక అంటే నాకు ఒక పిల్లడొద్దు, నా ఏమొద్దా, నా జీవితం వద్దా, నాకు వంశాంకురం వద్దా, మా అమ్మ నాన్నలు నన్ను ఎట్లానే కానీ పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనమంటున్నారు, లేకపోతే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి 1-2 సంవత్సరాలు అట్లా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళతో ప్రేమగా ఉంటారు. తర్వాత కథం వాడు పెళ్ళి చేసుకునేదాకా పట్టుబడతాడు అనమాట. ఈ అమ్మాయి అవును కదా, నిజమే కదా, నాకు పిల్లలు పుట్టారు కదా అని చెప్పి త్యాగంతో వేరే ఆడమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. హక్కులు కాలరాచినట్టు కాదా ఇలాంటి విషయం? ఎందుకు లోకంలో పెళ్ళి అంటే ఎంతమంది అనాథ పిల్లలు లేరు పెంచుకోవాలనుకుంటే? ఇప్పుడు ఒక స్త్రీ అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ స్త్రీ కాదా? ఆమె లోపల స్త్రీత్వం లేదా? ఇప్పుడు నేను ఒక పురుషుణ్ణి అని నేను కొట్లాడుతున్నప్పుడు, నేను ఒక పురుషునిగా నా భార్య నన్ను పురుషునే చూడాలి అని చెప్పి నేను కోరుతున్నప్పుడు, ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా ఆమె కూడా నేను స్త్రీని అని అందరూ అనుకోవాలని అనుకుంటుంది కదా. కాబట్టి నిజమైన ప్రేమ ఆమెకు అందినప్పుడు నిజంగా ఆమెను ఒక మంచి భార్యగా అర్థం చేసుకొని తనకు ఉంచుకునే అవకాశం ఉంటే మా సిస్టర్స్ కూడా ఎందుకు ఉంటారు. వాళ్ళు ఉండాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది. ఒక భర్తకే కలిసి కట్టుబడి ఉండాలని ఆశపడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అందరికీ హక్కులు అనేటివి సాధించుకోవాలి అని అంటే మాకైతే నిజంగా చెప్తున్నా, ఏపీ తెలంగాణలో మా కోసం పోరాడే లాయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు, అడ్వకేట్లు. ఒకరు ఇద్దరు అక్కడక్కడ కనిపిస్తారు మన ఏపీ తెలంగాణలో, చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అందుకోసమని నేను కూడా ఏమనుకున్నానంటే నా వంతు నా కమ్యూనిటీకి నేను అడ్వకేట్గా మారి వాళ్ళకు సేవ చేయాలి, ప్రోబోనోగా వాళ్ళ కేసులు నేను వాదించాలని నేను కోరుకుంటున్నాను. గ్రేట్, కంగ్రాట్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. తొందరలో మిమ్మల్ని అడ్వకేట్గా చూడాలని నాకు కూడా ఉంది. థ్యాంక్ యూ. సో మీ జర్నీ ఇలానే ఉండకూడదు, ఇంకా అంచెలంచెలుగా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
Hello everyone guys, this is your Rahul Sipligan. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ టీకేఎల్ ఆల్ ద బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్